తెలుగు వెండి తెరపై సోగ్గాడిగా గుర్తుండిపోయిన మహా గొప్ప నటుడు శోభన్ బాబు గారు. అలాంటి శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అతి తక్కువ సంగతుల్లో ఈ మధ్య కాలంలో వెలుగులోకి వచ్చి పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన వార్త మనం మాట్లాడుకున్న విషయం. స్వయానా శోభన్ బాబు గారి మనవడు ప్రముఖ డాక్టర్ గా కీర్తి ప్రతిష్టలు గడించడం మాత్రమే కాదు, అతడు చేసిన సర్జరీతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లోకి ఎక్కిన వైనం. లేటెస్ట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఎంత పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిందో మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే వీటన్నిటినీ పక్కన పెట్టినట్లయితే సినీ రంగంలో వారసత్వం సర్వసాధారణమైనప్పటికీ శోభన్ బాబు గారు మాత్రం ఆయన సంతానంలోని ఎవరిని కూడా సినీ వారసులుగా ఇండస్ట్రీ వైపు తీసుకురావడానికి ఆసక్తి చూపించలేదనే చెప్పాలి ఆయన ఉన్న రోజుల్లోనే. మరి విషయంలోకి వెళ్ళినట్లయితే శోభన్ బాబు గారి వారసులు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టలేదా, మరి సినిమా రంగంలో రాణించలేదా అంటే ఆ ప్రశ్నకి సమాధానం శోభన్ బాబు గారి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రాణిస్తున్నాడు అని అంటాను స్వయానా అతడి మేనల్లుడు. అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఇంకొక సోగ్గాడు దొరికాడు అన్నట్లు తన సొంత మేనమామ ఆశయంతో సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టి పలు సినిమాల్లో నటిస్తూ రాణిస్తున్నాడు స్వయానా శోభన్ బాబు గారి మేనల్లుడు. అంటే శోభన్ బాబు గారి చెల్లెలు కొడుకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో. వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఇక శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఈయన తండ్రి పేరు ఉప్పు సత్యనారాయణ, తల్లి పేరు రామసీతమ్మ. ఇక శోభన్ బాబు గారు కుటుంబంలో పెద్ద కొడుకు. ఇక ఇతనికి 3 చెల్లెళ్ళు, ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక చెల్లెళ్ల పేర్ల విషయంలోకి వెళ్తే ధనరంగ, ఝాన్సీ మరియు నివేదిత. ఇక ఇదిలా ఉంటే ఉప్పు సాంబశివరావు గారు తన అన్న శోభన్ బాబు గారు ఉన్న సమయంలోనే అన్నకి చేదోడు వాదోడుగా ఉంటూ అన్నతోనే కలిసి జీవితాన్ని గడిపాడు. ఇక అతడు సినిమా రంగంలోకి రాణించకపోయినప్పటికీ శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితంలోనూ, అంతేకాకుండా సినిమాలకు సంబంధించిన విషయాల్లో ఆయన డేట్స్ ను, మిగతా వ్యవహారాలన్నింటినీ శోభన్ బాబు గారి తమ్ముడు సాంబశివరావు గారే చూసుకునేవారట. అలాంటి సాంబశివరావు గారు కూడా ఆయన 71 ఏళ్ల వయసులో గత కొన్నాళ్ల క్రితం కాలం చేసిన సంగతి మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే శోభన్ బాబు గారి కుటుంబంలో మిగిలిన వాళ్ళు ఆయన 3 చెల్లెళ్లు ఉన్నారు. ఇక 3 చెల్లెళ్లలో చిట్ట చివరి చెల్లెలైన నివేదిత కొడుకే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా అడుగు పెట్టడం జరిగింది. ఇక శోభన్ బాబు గారి మేనల్లుడి పేరు రాజాబాబు. ఇతడు మేనల్లుడా మజాకానా సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సోగ్గాడి వారసుడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్నాడు అన్న వార్త అప్పట్లో పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఇక ఇదిలా ఉంటే మేనల్లుడా మజాకా సినిమా తర్వాత హీరో రాజాబాబుకి రామ్ గోపాల్ వర్మ వ్యక్తిగత జీవితాన్ని ఆధారంగా చేసుకుని వచ్చిన నేను నేనే రామునే అనే బయోపిక్ సినిమాలో లీడ్ యాక్టర్ గా నటించే అవకాశం దక్కింది. అలా ఎన్నో సినిమాల్లో చిన్న చితక పాత్రలోనూ అవ్వడానికి హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి మొదటి సినిమాతో అడుగుపెట్టినప్పటికీ నటించిన సినిమాలో పెద్దగా గుర్తింపు రాలేదని చెప్పాలి. కేవలం తెలుగులో మాత్రమే కాదు, తమిళ్లో కూడా పలు సినిమాల్లోనూ, వెబ్ సిరీస్ లోనూ కూడా నటిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి వెండితెర మీద ఓ వెలుగు వెలిగి తెలుగు వెండితెర సోగ్గాడిగా మనందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మన శోభన్ బాబు గారి వారసత్వం అంటే స్వయానా ఆయన సొంత మేనల్లుడు, ఆయన చెల్లెలి కొడుకు రాజాబాబు కూడా హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడన్నమాట. మొత్తానికి శోభన్ బాబు గారి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఎన్నో అరుదైన ఆసక్తికరమైన విషయాలు ఒకదాని తర్వాత ఒకటి వెలుగులోకి వస్తున్న నేపథ్యంలోనే ఇప్పుడు మేము వెలుగులోకి తీసుకొచ్చిన ఈ విషయం నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.